జాదవ్ గారు సోషలిస్ట్ ఉద్యమం తెలంగాణ వాదం గురించి మాట్లాడుతూ ఒక బలమైన భావజాలాన్ని సృష్టిస్తున్న కాలంలో మేము కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం. అప్పుడు మేము ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే ఇక మూసపోసినట్టుగా దాని పద్ధతుల్లోనే ఉంది, పిడివాదంగా ఇంకా ఇతర వాదాల్లో ఎంత మంచితనం ఉన్నా అసలు ఇది సరైనది కాదు అని ఇంకా గట్టిగా వాదిస్తూ కమ్యూనిజంలోనే ఉంటూ ఇక ఇటు లోయావాదాన్ని కానీ తెలంగాణ వాదాన్ని కానీ పెద్దగా ఆసక్తిగా గుర్తించి లోతుల్లోకి వెళ్ళే వాళ్ళం కాదు. కానీ తర్వాత కాలంలో నాకు పెళ్లి అయిన తర్వాత జిఎం అంజయ్య గారని వాళ్ళు మా మామగారు, ఆయన బిడ్డనే నేను చేసుకోవడం జరిగింది. ఇక చేసుకున్న తర్వాత లోయ అంటే అసలు జిఎం అంజయ్య గారే పెద్ద లోయ ఇప్పుడు లోయ విచార మంచి అనేది అయితే ఉందో ఆ లోయ విచార మంచి ఆయనే చాలా సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి. బద్రి విశాల్ పిట్టి వీళ్ళంతా జార్జ్ ఫెర్నాండెస్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి నాయకులతోటి మా మామగారు అయినటువంటి జిఎం అంజయ్య గారికి ఇంటరాక్షన్ ఎప్పుడు నార్త్ ఇండియాకు మీటింగ్లో పోయి రావడం, లేకపోతే ఇక్కడ అనేక మీటింగులు నిర్వహించడం అనేది జరిగేది. అయితే మెల్లమెల్లగా ఆయనతోటి చర్చిస్తున్నటువంటి సమయంలో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కమ్యూనిస్టు వాదానికంటే కూడా అసలు లోయ ఇజం ఏదైతే ఉందో సోషలిస్టు పార్టీ నిర్వహించినటువంటి పాత్ర ఈ దేశంలో చాలా గొప్పది. తెలంగాణ ఉద్యమంలో మా మామగారు రాజమండ్రి జైల్లో 69లో చెన్నారెడ్డి వీళ్ళందరితో పాటు జైల్లో వచ్చినటువంటి వ్యక్తులు చాలా మందికి కొంతమంది చరిత్రలు తెలియదు. ఊరికే పైన తెలంగాణ వాదం గురించి మాట్లాడి నిన్నమన్న ఏదో ఆడియన్స్లలో కూర్చొని ఒకటి రెండు కర్మత్రాలు రాసి లేదా చిన్న సంఘాల్లో పనిచేసిన వాళ్ళు తెలంగాణ వాదులుగా ముద్ర పొందారు. కానీ నాకు తెలిసి 69 కంటే ముందు నుంచి 69 తర్వాత కూడా బలంగా జైళ్ళలోకి వెళ్ళి పెద్ద ఎత్తున లాఠీ దెబ్బలు తిని మొత్తం అనేక ఉద్యమాల్లో పార్టిసిపేషన్ అయ్యి సోషలిస్ట్ ఉద్యమంతో లింక్ ఉండి దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని గమనించినటువంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళు వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. రామనగర్ లోయ మా మామగారి ఇంటికి కూడా ఆయన కంటోన్మెంట్ బోర్డు మెంబరు, ఆయన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఎంతో మంది అద్భుతాలు సృష్టించబడ్డాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది ఒకరిద్దరితో ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడేదో జరుగుతున్నటువంటిదిగా గుర్తించడానికి వీల్లేదు. కాబట్టి జయప్రకాశ్ నారాయణ, అదేవిధంగా రామ్ మనోహర్ లోయ, ఆ రోజులలో చంద్రశేఖర్, సురేంద్ర మోహన్, మధు గండావతి, మధులిమాయి, అతనంత మహారాజులు వాళ్ళ పేర్లు ఎంటర్టైనర్స్గా పేరుగాంచినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉండటం జరిగింది. కాబట్టి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్, రామ్ మనోహర్ లోయ ఏదైతే ఉద్యమాలు రావడం జరిగిందో, కాశీరామ్ గారి ఉద్యమాలు రావడం జరిగిందో, ఈ 3 ఉద్యమాల నుంచే అనేక మంది మహామహులు ఆవిర్భవించినటువంటి పరిస్థితిని నేను చూడటం జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమం ఏమో బిగిసిపోయి ఎక్కడికక్కడ ఇంకా వాళ్ళు సంకుచితవాదంలోకి వెళ్ళిపోయి ఒకటే వాదాన్ని గుర్తించడం జరిగింది. కానీ నెహ్రూకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఒక బలమైన వాతావరణాన్ని సృష్టించిన దాంట్లో మరి లోయ వాదమే ప్రధానమైనటువంటి దాంట్లో నుంచే ములాయం సింగ్ యాదవ్ అనేక మంది నార్త్ ఇండియాలో బీసీ ముఖ్యమంత్రులంతా కూడా లోయ వాదం నుంచే ఆవిర్భవించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి కేశవరావు జాదవ్ గారు చేసినటువంటి పునాది అప్పుడు ఆ రోజుల్లో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆయన చేసినటువంటి భావాజాలం, పునాది, సిన్సియారిటీ ఒక ప్రొఫెసర్గా ఉండి జిల్లాలన్నీ మీటింగ్లకు వెళ్ళేవాడు. చిన్న కార్యకర్తలతో ఎక్కడికక్కడ 100-200 మందితోటి సమావేశాలు పెట్టి బలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రోజులలో ఆయన ప్రభావం తెలియలేదు. కానీ తర్వాత మేమంతా మిగతా వాళ్ళంతా ఈ సోషలిస్ట్ ఉద్యమం తెలంగాణ వారి యొక్క రోజుల్లోకి వెళ్ళినప్పుడు దీన్ని ముందుగానే పసిగట్టి ముందుగానే వాతావరణాన్ని నిర్మించి ముందుగానే సాక్రిఫై చేసినటువంటి వాళ్ళు వీళ్ళ అనే విధంగా తర్వాత వచ్చినటువంటి తరం అర్థం చేసుకోవడానికి అవకాశం జరిగింది. కాబట్టి భారతదేశం అనేది చాలా కఠినమైనది. ఒక్కొక్క సమ్మెడ దెబ్బ కొడితేనే ఈ సమాజంలో ఈ మాత్రమైన మార్పు వచ్చి వెసులుబాటు రావడానికి కారణమైంది. ఈ మాత్రమైన బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు అధికారంలోకి రావడానికి కారణమైంది. కాబట్టి మరి అటువంటి మహాని